ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించి కాపాడినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు. అయ్యా, మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. మా భారమునంతటినీ మీరు భరించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. మా చింతలను, మా కష్టాలను, మా యొక్క బాధలను తొలగించినారు. నిందల నుండి, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు. మీ సహాయాన్ని మాకు అందించారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దయగలిగిన దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా, అయోగ్యులంగా, పాపులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచి కృపనిచ్చారు. దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్తుతించడానికి, కీర్తించి గనపరచడానికి, మీకే మొరపెట్టడానికి, మిమ్మునే వేడుకొని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దయగల దేవా, అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. దేవా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, యోగ్యులము, మంచివారము, భక్తులము ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగి వచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడయ్యుండుటకు దిగి వచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కానా విందులో నీటిని ద్రాక్షరసముగా మార్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచుదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను వచ్చి వారిని స్వస్థపరచుదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ గాయములను కట్టెదను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దుఃఖమును తొలగించదను అని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా, నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చెయ్యును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసెదను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా, నీ గర్భఫల విషయములోనూ, నీ పశువుల విషయములోనూ, నీ నేల పంట విషయములోనూ నీకు సమృద్ధి కలగజేయును అన్న మాటను బట్టి
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం, కుమారులు ఆ దేవుని అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేయుదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చదును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఆశీర్వాదములు అనుగ్రహించే తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరుపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించారు తండ్రి. అయ్యా, వారి మొరలను మీరు విన్నారు దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించారు. అత్యధికంగా హెచ్చించి దీవించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దయగలని దేవా, ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించండి తండ్రి. అయ్యా, మా మొరలను మీరు వినండి దేవా. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అయ్యా, ఈ దినమున దేవా, మీ దృష్టికి నిర్దోషులంగా, నీతిమంతులంగా, మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి, భద్రపరచండి, కాపాడండి, సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ఈ సమయాన అనారోగ్య సమస్యతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడో తండ్రి. దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవాహి నాడు తండ్రి, ఎంతో మంది బిడ్డలు దీర్ఘకాలిక వ్యాధులతోటి ఎన్నో సంవత్సరాల నుండి పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్నారు. నిస్సహాయ స్థితిలో జీవిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, రోధిస్తున్నారు. అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారు అనుభవించే వ్యాధిని, బాధను, నొప్పిని, గాయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. శ్రేష్టమైన జాబును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలు